భూమి పుట్టినప్పుడు ఒక అగ్నికుండంలా ఎండిపోయి ఉండేది. ఆ రోజుల్లో నీటి చుక్క కూడా లేకుండా భూమి పొడిగా దహించివేసే ఉష్ణోగ్రతలతో కప్పబడి ఉండేది. భూమి ఏర్పడిన కొన్నేండ్ల తర్వాత అగ్నిపర్వతాలు విరుగుతూ భయంకరమైన లావా ప్రవాహాలు వెలువరించాయి. అయితే భూమికి కొద్దిగా చల్లబడే సమయం వచ్చింది. అప్పుడు గాలి మారింది, మేఘాలు ఏర్పడ్డాయి, భారీ వర్షాలు మొదలయ్యాయి. పురాతన కాలంలో వేల సంవత్సరాల పాటు భూమిమీద నిరంతరం వర్షాలు కురిశాయి. ఆ నీరు కొన్నిచోట్ల గుంపులుగా చేరి చిన్న సరస్సులుగా మారింది. మరికొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇవి పెద్ద నదులుగా మారాయి. నదులు మరియు సరస్సులు కలిసిపోతూ భూమిమీద మొదటి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి చిన్నవి, కాని క్రమంగా పెద్దవయ్యాయి. భూమి అంతటా నీరు వ్యాపించింది. భూమిమీద నీటి జననం కేవలం వర్షాల వల్ల కాకుండా అంతరిక్షం నుండి వచ్చిన గ్రహశకలాలు కారణంగా కూడా అయ్యుంటుంది. ఇవి భూమిని తాకినప్పుడు నీటి శకలాలు విడిపడి సముద్రాలుగా మారాయనే నమ్మకముంది. ఒకసారి సముద్రాలు ఏర్పడిన తర్వాత వాటిలో జీవం ముడిపడింది. చిన్న సూక్ష్మజీవులు మొదలై క్రమంగా చేపలు, మరిన్ని సముద్ర జంతువులు పుట్టాయి. సముద్రాల వల్లనే భూమిమీద జీవం వృద్ధి చెందింది. ఈరోజు భూమిమీద 70% ప్రాంతం సముద్రాలతో కప్పబడి ఉంది. అవి సకల జీవకోటి మనుగడకు ఆధారంగా మారాయి. సముద్రాలు లేకపోతే భూమి ఎప్పటికీ అభివృద్ధి చెందేది కాదు. భూమిపై ఉన్న సగటు సముద్రపు లోతు 3.7 కిలోమీటర్లు. కాని పసిఫిక్ మహాసముద్రంలోని మారియానా ట్రెంచ్ లోతైన ప్రదేశం 10,994 మీటర్లు, సుమారు 11 కిలోమీటర్లు ఉంది. ఇది ఎవరెస్టు పర్వతాన్ని కూడా మింగేసే లోతు. సముద్రం నీరు నిజానికి స్వచ్ఛమైనదే, కాని నీలి రంగు మాత్రమే అధికంగా ప్రతిఫలించడంతో మనకు నీలంగా కనిపిస్తుంది. సముద్రాల్లోని జీవుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పచ్చగా లేదా ఎర్రగా కూడా మారుతుంది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 2,50,000 రకాల సముద్ర జీవులను గుర్తించారు. సముద్రాల్లో కొన్ని ప్రదేశాల్లో మనం ఇప్పటికీ ఎవరు వెళ్లలేని గుహలు, లోతైన ప్రాంతాలు ఉన్నాయి. సముద్రానికి లోతుగా వెళితే అక్కడ సూర్య కాంతి చేరదు. 3,000 మీటర్ల కంటే లోతులో మానవ కంటికి ఖచ్చితంగా చీకటిగా ఉంటుంది. కాని అక్కడ జీవులు ప్రత్యేకమైన జీవపదార్థాలను వెలిగిస్తూ జీవిస్తాయి. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది, కాని డెసాలినేషన్ టెక్నాలజీ ద్వారా ఉప్పును తొలగించి తాగునీరుగా మార్చవచ్చు. సముద్రాలు లేకపోతే భూమిపై ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతాయి. వర్షాలు పూర్తిగా ఆగిపోతాయి. ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఎందుకంటే సముద్రాల్లోని జలపాతాలు 50 ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. జీవం కొనసాగడం అసాధ్యం అవుతుంది. సముద్ర స్థాయి పెరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. 2050 నాటికి సముద్రాల్లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండొచ్చు. సముద్ర జీవులు ప్రమాదంలో ఉన్నాయి. అధిక కాలుష్యం వల్ల సముద్ర జీవన విధానం మారుతోంది. మనం ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రించకపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కన్నా ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. Subscribe to my channel.